హలో అండి, అందరికీ నమస్కారం. స్టోరీ విని నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలకైతే వెళ్ళిపోదాం. అను ప్రతిరోజు తన భర్త కిరణ్ తో కలిసి ఆఫీస్ కి వెళ్లేది. ఉదయం ఇద్దరు ఒకేసారి బయలుదేరి సాయంత్రం ఒకేసారి తిరిగి వచ్చేవారు. ఆ బంధం, ఆ అలవాటు ఆమెకు భరోసానిచ్చేది. అయితే ఒకసారిగా కిరణ్ కి హైదరాబాద్ బ్రాంచ్ కి ఒక నెల ట్రైనింగ్ ఆర్డర్ వచ్చింది. అనుకి ఇది పెద్ద షాకు. ఇప్పటి నుంచి నేను ఒంటరిగా వెళ్లి రావాలా? ఆటోలో ప్రయాణం, భయం, రాత్రిళ్ళు లేట్ అయినా ఎలాగుంటుంది అనే ఆలోచనలు వెంటాడాయి. కిరణ్ ధైర్యం చెప్పినా అనూకి లోపల ఒక తెలియని ఆందోళన మొదలైంది. మొదటి రోజు ఆటోలో వెళ్ళింది. ఖర్చు ఎక్కువ, భయం కూడా ఎక్కువ. ఆఫీసులోకి అడుగు పెడుతుండగా సహోద్యోగి రవి దగ్గరికి వచ్చి, అనుగారు, మీరు ప్రతిరోజు ఆటో ఎక్కడం ఎందుకు? మనం ఒకే ఏరియాలో ఉంటాం కదా, నేను వదిలేస్తాను, మీరు ఎందుకు ఇబ్బంది పడాలి అని ఆఫర్ ఇచ్చాడు. మొదట అను నిరాకరించింది. ఇలాంటి సహాయం తీసుకుంటే కిరణ్ కి ఇష్టం ఉండకపోవచ్చు అని అనుకుంది. కానీ ప్రతిరోజు ఖర్చు తగ్గించుకోవాలని, సమయం కూడా ఆదా అవుతుందని భావించి అంగీకరించింది. కొన్ని రోజులు రవి నిజంగా మర్యాదగా ప్రవర్తించాడు. ఆఫీస్కి తీసుకెళ్లి తిరిగి వదిలి వెళ్లేవాడు. అనుకి కూడా క్రమంగా నమ్మకం కలిగింది. ఆ విశ్వాసం ఎక్కువ కాలం నిలవలేదు. ఒకరోజు ఆఫీస్ వద్ద ఆటో దిగి లోపలికి వెళ్తున్న అను చెవిలోకి పడింది. ఈ రోజు లిఫ్ట్ దొరకలేదా మేడం? ఆటోలో వచ్చారట అని. ఇద్దరు యువకులు నవ్వుకుంటున్నారు. అనుకి ఒక్కసారిగా కోపం వచ్చి వారిని ఎదిరించాలని అనుకుంది. కాని ఆ క్షణంలో వెనక్కి తగ్గింది. వెంటనే వాష్రూంలోకి వెళ్లి ఆలోచించింది. ఇది యాదృచ్ఛికం కాదు. రవి వారిని ప్రేరేపించాడు. నన్ను అసౌకర్యంగా చేయడమే తన లక్ష్యం. ఆ రోజు నుంచి రవి మాటల్లోనూ చూపుల్లోనూ ఒక రకమైన స్వార్థం కనిపించడం మొదలైంది. మేడం, మీరు అందంగా ఉంటారు, మీతో ప్రయాణం అంటే అదృష్టం లాంటి మాటలు చెప్తూ ఉన్నాడు. అనుకి కోపం వచ్చినా బహిరంగంగా ఏమీ చెప్పలేదు. సరైన సమయంలో గుణపాఠం చెప్పాలి అని తనలో తానే నిర్ణయించుకుంది. ఒకరోజు రవి, ఈ రోజు లేట్ అవుతుంది, కాఫీ ఒకటి తాగుదాం, మనం ఫ్రెండ్సే కదా అని అన్నాడు. అను లోపల నవ్వుకుంది. ఇదే సరైన సమయమని భావించింది. సరే రండి, దగ్గరలో ఒక మంచి ఇల్లు ఉంది, కాఫీ చాలా బాగుంటుంది అని చెప్పింది. రవి ఆనందంతో వెంటపడ్డాడు. కాని ఆ ఇల్లు అను అత్తగారు మామగారు ఉన్న ఇల్లు. లోపల కూర్చొని ఉన్నాడు కిరణ్ కూడా. ఆయన ట్రైనింగ్ ముగించుకొని ముందే వచ్చాడు. కాని అనుకి తప్ప ఎవరికీ చెప్పలేదు. రవి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కిరణ్ గంభీరంగా, రవి, నీ డ్రామా అంతా మాకు తెలుసు. నువ్వు వేసిన వల కామెంట్స్ అన్నీ రికార్డ్ అయ్యాయి. నువ్వు సహాయం పేరుతో చేసినది వేరే ఉద్దేశమని స్పష్టమైంది. అను కూడా ఫోన్ చూపించింది. రవి చెప్పిన మాటలన్నీ రికార్డ్ అయ్యి ఉన్నాయి. రవి ఒక్కసారిగా తడబడ్డాడు. అనుగారు, నేను తప్పు చేశాను. ఇక ముందు ఎప్పుడు ఇలా ప్రవర్తించను. దయచేసి ఈ విషయాన్ని బయటకు చెప్పకండి అని కాలు పట్టుకున్నాడు. అను శాంతంగా భయపెట్టడం కాకుండా గౌరవించడం నేర్చుకో. ఎవరో సహాయం కోరితే నిజంగా సహాయం చేయాలి. అలా కాకపోతే ఒకరోజు నీ ఇంట్లోనే నీకు ప్రశ్నలు వేస్తారు అని గట్టిగా హెచ్చరించింది. ఆ రాత్రి కిరణ్ నవ్వుతూ, నువ్వు చాలా తెలివిగా హ్యాండిల్ చేశావు. నువ్వు భయపడ్డావనుకున్నా, అసలు భయపడలేదు, బదులుగా వల వేసి గుణపాఠం చెప్పావు అన్నాడు. అను చిరునవ్వుతో, భయపడి ఉంటే వాళ్ళు గెలుస్తారు, తెలివిగా ఎదుర్కొంటే మనమే గెలుస్తాం అనే సమాధానం చెప్పింది. రవి ఆ ఘటన తర్వాత ఒక్కసారిగా మారిపోయాడు. ఆఫీస్లో అందరి ముందు అనుని చెల్లెలు అని పిలుస్తున్నాడు. కొంతమంది సహోద్యోగులు ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద మార్పా ఎలా వచ్చింది? ఇంతవరకు అనుకి దగ్గరే తిరిగేవాడు, ఇప్పుడు మాత్రం గౌరవం చూపుతున్నాడు అని కుతూహలంగా గుసగుసలు పెట్టుకున్నారు. అను మాత్రం లోపల చిరునవ్వు చిందించింది. కొన్ని గుణపాఠాలు మాటలతో కాకుండా తెలివితోనే చెప్పాలి అని ఆలోచించింది. కాని కథ అక్కడితో ఆగలేదు. ఒకరోజు అనుకి ఫోన్లో ఒక అజ్ఞాత నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది. రవి మీద నువ్వు పెట్టుకున్న నమ్మకం తప్పు. అతని నిజ స్వరూపం తెలుసుకోవాలంటే రేపు సాయంత్రం పాత గోదాంకి రా అని. అనుకి షాక్ అయింది.
ఇది ఎవరు పంపారు? ఇది నిజమా లేక మరొక వలన అని గందరగోళంలో పడింది. ఈ విషయం కిరణ్ కి చెప్పాలని అనుకుంది. కాని ఒకవైపు భయం, మరోవైపు ఆసక్తి ఆమెను ఆగనీయలేదు. రేపటి రోజు అను ధైర్యం చేసి పాదాగోదాముకి వెళ్ళింది. అక్కడ ఒక స్త్రీ ఎదురుగా వచ్చింది. నేను సునీత, రవి భార్య. మీరు అనుకున్న దానికన్నా అతనికి వేరే ముఖం ఉంది అని చెప్పింది. అను ఆశ్చర్యపోయింది. సునీత చెప్పింది, రవి ఆఫీస్లో మిమ్మల్ని మాత్రమే కాదు ఇంకొంతమందిని కూడా ఇలాగే ఇబ్బంది పెట్టాడు. కాని ఎవరు నోరు విప్పలేదు. మీరు మాత్రం ధైర్యంగా ఎదుర్కొన్నారు. అందుకే నేను మీకు ఈ విషయం చెప్పాలని వచ్చాను. అను కంగారు పడింది. ఇది ఇంత పెద్ద సమస్య అని నేను ఊహించలేదు. అప్పుడే గోదాములో వెనుక నుంచి అడుగుల శబ్దం వినిపించింది. రవి అక్కడికి వచ్చేశాడు. అను, నువ్విక్కడ నా భార్యతో కలిసి ప్లాన్ చేస్తున్నావా అని కోపంగా అరిచాడు. సునీత ధైర్యంగా, నీ నిజ స్వరూపం బయటకు రావాలి రవి. నువ్వు సహోద్యోగినే కాకుండా భార్యను కూడా మోసం చేస్తున్నావు. ఇక నేను మౌనం పాటించను అని గట్టిగా చెప్పింది. రవి నిశ్శబ్దంగా నిలబడి, సరే మీరే గెలిచారు, ఇక మీదట మీ ముందర తలెత్తను అని తల వంచాడు. ఆ రోజు నుంచి రవి నిజంగా మారిపోయాడు. ఆఫీస్లో ఎవరితోనూ తప్పుడు ప్రవర్తన చేయలేదు. అను, సునీత ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు సాయంత్రం కిరణ్, నువ్వు ఆఫీస్లోనే కాదు, ఒక ఇంటికి కూడా గౌరవం తెచ్చావు. నీ ధైర్యం వల్ల రవి లాంటి వారు తమ తప్పుని గ్రహించారు అని అన్నాడు. ఇది ముగింపు కాదు కిరణ్, ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. ప్రతి స్త్రీ తనలో ధైర్యాన్ని పెంచుకుంటే వాళ్ళందరికీ గుణపాఠం చెప్పవచ్చు అని సమాధానం చెప్పింది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.